భవిష్యత్ వ్యవసాయ రంగంలో కూలీల సమస్య అధికమయ్యే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా డ్రోన్స్ వినియోగానికి ప్రాధాన్యత పెరిగే ఛాన్స్ ఉందని చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇందుకోసం రాజేంద్రనగర్ వర్సిటీ డ్రోన్ ఆధారిత వ్యవసాయ పద్ధతులను రూపొందిస్తుందని తెలిపారు. అగ్రికల్చర్ వర్సిటీలో పర్యటించారు మంత్రి. గత ఏడాది స్థాపించిన సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీని సందర్శించారు. ఇటీవల ఎస్బీఐ సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేసిన రోబోటిక్స్ సెన్సార్ బేస్డ్ ప్రయోగశాలని సందర్శించారు. వ్యవసాయ రంగంలో రోబో టెక్నాలజీని డెవలప్ చేసిన శాస్త్రవేత్తలను అభినందించారు. యూనివర్సిటీలోని సిడ్యాట్లోని భాగమైన RSGIS ల్యాబ్ ని సందర్శించారు తుమ్మల నాగేశ్వరరావు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన ఉపగ్రహ ఆధారిత గణాంకాల గురించి తెలుసుకున్నారు. ఇక 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తలపెట్టిన విత్తన వారోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. 10 మంది రైతులకు మూల విత్తనాలను పంపిణీ చేశారు. రైతులకు విశ్వవిద్యాలయం నాణ్యమైన విత్తనాలను అందించడం అభినందనీయమని తెలిపారు. రైతులు కొన్ని విత్తన కంపెనీల మాయమాటలకు మోసపోకుండా వర్సిటీ ఇచ్చే నాణ్యమైన విత్తనాలతో అధిక లాభాలు పొందాలని సూచించారు. మార్కెటింగ్ అవకాశాలు ఉన్న పంటలనే సాగు చేయాలని, పంట మార్పిడి విధానాలని అనుసరించాలని చెప్పారు. అరవై ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ వర్సిటీ దేశంలో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుందని తెలిపారు తుమ్మల నాగేశ్వరరావు. సీఎం రేవంత్ రెడ్డి తోడ్పాటుతో మరింత పురోగతి సాధిస్తుందని అన్నారు. విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు నిరంతరం రైతులతో మమేకమై వారికి కావాల్సిన పరిష్కారాలు అందించాలని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అనేక అధునాతన టెక్నాలజీని రైతాంగానికి కూడా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు తుమ్మల.